రాజకీయం వద్దు, ఆధ్యాత్మికమే కావాలని రాజాసింగ్ భావిస్తున్నారా? చెత్త రాజకీయాలతో వేగలేనంటూ పాలిటిక్స్ కి దూరంగా కావాలనుకుంటున్నారా? తన రూట్ మార్చుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు? హిందుత్వంతోనే సంతోషంగా ఉంటారని ఎందుకు చెప్తున్నారు? రాజాసింగ్ రాజకీయాలపై విరక్తి చెందారా? ఇకపై పూర్తిగా ఆధ్యాత్మిక కార్యక్రమాలపైనే దృష్టి పెట్టనున్నారా? బీజేపీ యాక్టివిటీస్ కు అందుకే దూరంగా ఉంటున్నారా? తాజాగా ఆయన పెట్టిన మెసేజ్ ఎటు దారి తీస్తోంది? చిల్లర రాజకీయాలంటూ ఆయన కామెంట్ పెట్టడానికి కారణమేంటి? పొలిటికల్ సర్కిల్లో ఆఫ్ ద రికార్డ్ ఎలాంటి చర్చ జరుగుతోంది? తెలియాలంటే వాచ్ దిస్ ఎక్స్క్లూజివ్ స్టోరీ. రాజాసింగ్ మాట్లాడినా చర్చి, మాట్లాడకపోయినా చర్చనే. రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్న ఆయన హిందుత్వ గోరక్షణపైనే ఎక్కువగా మాట్లాడేవారు. మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రాజకీయాలలో ఇనాక్టివ్ అయిపోయారు. గతంలో మాదిరి యాక్టివ్ రోల్ ప్లే చేయడం లేదు. ఎన్ని బర్నింగ్ ఇష్యూలు జరిగినా స్పందిస్తున్న దాఖలాలు లేవు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా మాట్లాడడం లేదు. అంతర్గత విషయాల వల్లే ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారనే చర్చ జరుగుతోంది. రాజాసింగ్ ని దూరం పెట్టారా, లేక ఆయనే దూరంగా ఉంటున్నారా అనే గుసగుసలు పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్నాయి. వ్యక్తిగతంగా ఎన్ని ఉన్నా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు కదా అని అడుగుతున్నారు. మరోవైపు నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నా రాజాసింగ్ పట్టించుకోకపోవడం వింతగా కనిపిస్తోంది. పార్టీ నుండి సమాచారం ఉన్న రాజాసింగ్ రావడం లేదని టాక్. ఇదే విషయాన్ని గట్టిగా ప్రశ్నిస్తే పార్టీ నేతలు ఆఫ్ ద రికార్డ్ గా అవుననే చెబుతున్నాయి. మూసీ నిద్ర కార్యక్రమానికి కూడా రాజాసింగ్ దూరంగా ఉన్నారు. ముఖ్యమైన పార్టీ మీటింగ్లకు హాజరు కాకపోవడంపై గుసగుసలు వినిపిస్తున్నాయి. సింపుల్ గా చెప్పాలంటే ఏ కార్యక్రమానికైనా రాజాసింగ్ హాజరైతేనే వార్త అనే పరిస్థితి ఉన్నట్లు టాక్ నడుస్తోంది. రాజాసింగ్ గతంలో మునవర్ ఫరూకీ ఇష్యూలో చేసిన కామెంట్స్ పై సస్పెండ్ చేసింది బీజేపీ. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సస్పెన్షన్ ఎత్తేసిన పార్టీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. పార్టీ తిరిగి అక్కున చేర్చుకున్న రాజాసింగ్ శైలిలో మార్పు లేదు, ఎక్కడా తగ్గడం లేదు అనే అభిప్రాయం ఓపెన్ సీక్రెట్ గా మారింది. రాజాసింగ్ ఇటీవల చేసిన ఒక మెసేజ్ పొలిటికల్ సర్కిల్లో తెగ తిరుగుతోంది. చిల్లర రాజకీయాలకు దూరంగా ఉన్నానని రాజాసింగ్ పేర్కొనడం కలకలం రేపుతోంది. ధర్మ కార్యక్రమాలకి, నియోజకవర్గ ప్రజలకి సేవ చేసుకుంటున్నానని రాజాసింగ్ పేర్కొన్నారు. హిందుత్వ పనిలో నేను చాలా సంతోషంగా ఉన్నానని చెప్పారు. నా లక్ష్యం భారతదేశాన్ని హిందూ రాష్ట్రం చేయడమేనని పేర్కొన్నారు. రాజాసింగ్ కామెంట్స్ చూస్తుంటే రాజకీయాలకి దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారా అనేది హాట్ టాపిక్ గా మారింది. దీనికి కారణం పార్టీనా, లేక తన లక్ష్యం హిందుత్వ కోసమా అనే డిస్కషన్ పొలిటికల్ సర్కిల్స్ లో కామన్ గా మారింది. రాజాసింగ్ వైఖరి చూస్తుంటే ఇక రాజకీయాలతో అంటి ముట్టనట్లు ఉండే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. ముఖ్యంగా పార్టీ నాయకులు తన పట్ల అనుసరిస్తున్న విధానానికి రాజాసింగ్ హర్ట్ అయినట్లు ఆఫ్ ద రికార్డ్ గుసగుసలు వినిపిస్తున్నాయి. వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి తనను పార్టీలో ఉన్న ముఖ్య నేతలు పట్టించుకోవడం లేదనే అభిప్రాయం తనలో కలిగిందని రాజాసింగ్ వర్గీయుల్లో చర్చ జరుగుతోంది. హిందూ టైగర్ గా పేరు తెచ్చుకున్న రాజాసింగ్ ను పార్టీలోని ముఖ్య నేతలు లైట్ తీసుకోవడం ఆయనకు నచ్చడం లేదట. ముఖ్యంగా సొంత పార్టీలోనే తనను అనగదొక్కాలని భావిస్తున్నారని రాజాసింగ్ గుర్తించారట. అందుకే ఈ చెత్త రాజకీయాలు ఏంటనే ఫీలింగ్ కలిగిందట. అందులో భాగంగానే ఆయన అలాంటి మెసేజ్ చేశారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణ బీజేపీలో దమ్మున్న నాయకుడు రాజాసింగ్. సొంత పార్టీలోనే కాదు, విపక్షాల్లో, జనంలో సైతం ఇదే డైలాగ్ కామన్. రాజాసింగ్ ని పార్టీలో చిన్న చూపు చూడడం ఓపెన్ సీక్రెట్. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాబలం నిరూపించుకున్న రాజాసింగ్ కు తగిన సముచిత స్థానం, గౌరవించాలని కోరుకుంటున్నాయి పార్టీ శ్రేణులు. మరి సొంత పార్టీలోని ముఖ్య నేతల తీరుతో కలత చెందుతున్న రాజాసింగ్ మళ్లీ పార్టీలో యాక్టివ్ అవుతారా, లేక మెసేజ్ పెట్టిన విధంగా చెత్త రాజకీయాలకు మరింత దూరం జరుగుతారా? క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.